ఇదిగో అబ్బాయిలు, మీరు రేపు వెళ్ళడానికి వీలేదంతే. అది ఓన్లీ ఫర్ లేడీస్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి తినేది తక్కువ, సైడ్ కొట్టేది ఎక్కువ అని ఆ పానీపూరి బండానికి బాగా తెలిసిపోయినట్టుంది. మరి ఏందమ్మా పానీపూరి బండి దగ్గర ఓన్లీ ఫర్ లేడీస్ అని పెడితే ఇంత సంతోషపడిపోతున్నావా? నువ్వు మూసుకో అబ్బాయి. పానీపూరీలకు అమ్మాయిలకు ఉన్న బాండింగ్ మీకు అసలు అర్థం కానే కాదు అంతే. కరెక్టేనమ్మా, తోడా ప్యాచ్ డాలో బాండింగ్ మాకెందుకు తెలీదు? ఆ ప్యాజ్ లో ఎంత ప్యార్ ఉన్నదో నీకు తెలదు. కానీ ఈ బండి దగ్గరికి వెళ్ళి చూసొచ్చేద్దాం పదండి. మన దేశంలో చాలా మందికి పానీపూరి అంటే ఇష్టం. ఇక అమ్మాయిలైతే ఎంతగా ఇష్టపడతారో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. కాస్త పెద్ద ఊరైతే చాలు, అక్కడ పానీపూరి బండి తప్పకుండా ఉంటుంది. అంత క్రేజు పానీపూరి అంటే. బండి కనిపిస్తే చాలు ఆగిపోతారు. దాదాపు అన్ని స్టాల్స్ రద్దీగా ఉంటాయి. సాధారణంగా పానీపూరీల్ని అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఇష్టపడతారు. తాజాగా ఒక పానీపూరి విక్రేతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఎక్స్ యూజర్ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ కాలేజీ బయట ఓ పానీపూరి స్టాల్ ఉంది. దాని చుట్టూ అమ్మాయిల గుంపు ఉంది. ఆ స్టాల్ పైన అబ్బాయిలకి ప్రవేశం లేదు అంటూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అబ్బాయిల గోల లేకుండా అమ్మాయిలు మాత్రమే అక్కడ పానీపూరిని హాయిగా ఆస్వాదించొచ్చు. ఈ మార్కెటింగ్ ట్రిక్ తో ఆ స్టాల్ కి గిరాకీ బాగా పెరిగిందట. ఈ వీడియో ఇప్పుడు సోషల్ వీడియోని చుట్టేస్తోంది. ఈ వైరల్ వీడియోని లక్షల మంది వీక్షించి వేల మంది లైక్ చేశారు. నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ఇది అదిరిపోయే మార్కెటింగ్ ట్రిక్ అని ఒకరు, అమ్మాయిల భద్రత గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు అని మరొకరు ప్రశంసించారు. ఇది అబ్బాయిలపై వివక్ష అంటూ మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.